ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీకే స్తోత్రాలు నాయనా. మమ్మలను పరిశుద్ధ వారములో ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఆరాధిస్తున్నటువంటి నాయన విశ్వాసులను, కుటుంబాలను దీవించండి ప్రభువా. ఈ పరిశుద్ధ వారం అంతటిలో కూడా నీ పరిశుద్ధ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, 195వ కీర్తన, ఎన్నడూ గాంచెదమో యేసుని ఎన్నడూ గాంచెదమో కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. ఎన్నడూ గాంచెదమో యేసుని నెన్నడూ గాంచెదమో, ఎన్నడు చూతుము కన్నె కుమారుని సన్నుతి చేయుచును. ఎన్నడు చూతుము కన్నె కుమారుని సన్నుతి చేయుచును. అందులగా చెనట యెహోవా నందనుడి తడవునట. అందులగా చెనట యెహోవా నందనుడి తడవునట. పొందుగా పాపాత్ముల కొరకై తన ప్రాణము విడిచెనట. పొందుగా పాపాత్ముల కొరకై తన ప్రాణము విడిచెనట. వేసిరి సిలువనట, క్రీస్తుని చేసిరి హేళనట. వేసిరి సిలువనట, క్రీస్తుని చేసిరి హేళనట. దాసిరి యూదులట, బల్లెము దూసిరి ప్రక్కనట. దాసిరి యూదులట, బల్లెము దూసిరి ప్రక్కనట. చిందెను రక్తమట, పరమాసందుల తెల్పెనట. చిందెను రక్తమట, పరమాసందుల తెల్పెనట. నిందల కోచెనట, మనదగు నేరముగా చెనట. నిందల కోచెనట, మనదగు నేరముగా చెనట. ఆపద కోచెనట, పాపపు మోపులు మోసెనట. ఆపద కోచెనట, పాపపు మోపులు మోసెనట. కోపము మాన్పెనట, యెహోవా కొడుకై వెలసెనట. కోపము మాన్పెనట, యెహోవా కొడుకై వెలసెనట. అక్షయుడి తడెనట, జగతికి రక్షకుడాయనట. అక్షయుడి తడెనట, జగతికి రక్షకుడాయనట. దీక్షగణం మిన నరులందరికి నిరీక్షణ దేవుడట. దీక్షగణం మిన నరులందరికి నిరీక్షణ దేవుడట. ఎన్నడు గాంచెదమో యేసుని ఎన్నడు గాంచెదమో. ఎన్నడు చూతుము కన్నె కుమారుని సన్నుతి చేయుచును. ఎన్నడు చూతుము కన్నె కుమారుని సన్నుతి చేయుచును. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా, మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా, మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని
సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిన నీవు నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముతున్నాను. ఆమేన్. ప్రియులారా, అందరం అలా నిలిచి ఉంటుండగా 91వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. 91వ సంకీర్తన 1 నుండి 10 వచనాలు. 1 వచన ప్రారంభం. మహోన్నతుని చోటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుండు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. 10వ వచనం కలిసి చదువుకుందాం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, మండల కాలములో 36వ దినము కొరకు, అలాగనే మరి ఈ దినము పరిశుద్ధ మంగళవారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. లూకా సువార్త 21వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయము 18వ వచన ప్రారంభం. కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకొందురు. యెరూషలేము దండ్ల చేత చుట్టబడి మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమయ్యున్నదని తెలుసుకొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను, దాని మధ్య నుండి వారు వెలుపలకి పోవలెను. పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును. 24వ వచనం. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. అన్యజనములు కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడుదురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. పరిశుద్ధ వారములో మంగళవారపు ఆరాధన కొరకు నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. లేఖనాన్ని చదువుచున్న బిడలను మీరు దీవించండి. నీ దాసుని మరుగుపరిచి మాతో మాట్లాడండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క పిల్లలారా, పరిశుద్ధ వారము, పరిశుద్ధ మంగళవారము కొరకైనటువంటి ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ కూడా యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున శుభాలు నేను తెలియచేస్తా ఉన్నాను. మరి ఈ దినము వాక్యాన్ని చదువుకున్నాం కదా. ఈవేళ మనకు ఇచ్చినటువంటి అంశాన్ని మీరు చెబుతారా? అవునండి, తగ్గింపు. ఈవేళ మన కొరకై ఇవ్వబడినటువంటి అంశము తగ్గింపు. ఈ తగ్గింపు కొరకు 2 రకాలు మాటలు మనం వాడుతూ ఉంటాం.
ఒకటి మనము మన కొరకు, రెండవది ఇతరుల కొరకు వాడే ఈ వాక్య ప్రయోగం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నది. హ్యూమిలిటీ అనే మాట, హంబుల్ అనే మాట, రెండు మాటలు రెండు సందర్భాల్లో ఇవి వాడబడుతూ ఉంటాయి. తగ్గింపు అనగా అది ఇతరుల మెప్పు కొరకు తగ్గించుకుంటాం కాదు. ప్రభువు కొరకు, ప్రభు యొక్క సన్నిధిలో మనము నిమిత్త మాత్రులమని, ఏమీ కానివారమని, రిక్తులమని, దుమ్మి వంటి వారమని, ధూళి వంటి వారమని అబ్రహాము వలె మనం మాదిరి కలిగి తగ్గించుకునుట అనేది కావాలి. కొంతమంది ఏం చేస్తూ ఉంటామంటే, జేబులో 10,000 ఉంటాయి, ఆ ప్రక్కవాడితో మాట్లాడుతూ ప్రక్కవాడు కష్టాలు చెబుతుంటే ఈ వ్యక్తి ఏమంటాడో, అవును కదా, నేను అలాగే 10 పైసలు కూడా లేకుండా కటకటలాడిపోతున్నాను, అసలు నా జీవితం ఎంత తగ్గించుకుని బ్రతుకుతానో తెలుసా అంటూ ఉన్నప్పుడు ఎరిగినటువంటి వారు ఏం చేస్తారంటే పక్కున నవ్వుతారు. కాబట్టి నేను తగ్గించుకుంటున్నాను అని చెప్పే మాటలు ప్రభువుకి కాదు, కానీ తగ్గింపు జీవితాన్ని ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు ఎడల కలిగి ఉంటే అది తగ్గింపు అని ప్రభు తనకు తాను మాదిరి చూపెట్టినట్లుగా చూస్తూ ఉన్నా. అవర్ క్రైస్ట్ ఈజ్ ద రోల్ మోడల్, ఈజ్ ఎ గుడ్ ఎగ్జాంపులర్. ఆయన ప్రతి ఒక్కరికి లోకములో మాదిరికరమై ఉన్నాడండి. యేసు ప్రభు వారి యొక్క గొప్పతనం ఒక మాటలో చెప్పుకుంటే, ఆయన ఏం చేస్తున్నాడో అదే ఆయన చెబుతున్నాడు, ఏం చెబుతున్నాడో అదే చేస్తున్నాడు. యేసయ్యలో ఉన్నటువంటి గొప్పతనం తగ్గింపు. ఆ తగ్గింపు ఎంతవరకు ఉంటుంది అంటే, ఒక మాట అర్థం అవటానికి నేను చెబుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఆయన పరలోక అధికారి అయ్యుండి శిష్యుల పాదములు ఆయన కడగటానికి ఇష్టపడ్డాడంటే ఇంతకైనా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రపంచంలో ఉంటుందా? ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ వారములో మనం ప్రవేశించాం. శిలువ ధ్యానాల్లో ఇంకా మనం కంటిన్యూ అవుతూనే ఉన్నాం. మన తగ్గింపు ఏ విధంగా ఉండాలి అనే ఆలోచన మనం ఈ వాక్య ధ్యానము ద్వారా ఆలోచన చేయువారముగా ఉండటానికి, అసలు ఈ తగ్గింపు కలిగిన వ్యక్తి ఎవరు అని కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన యేసు అనగా రక్షకుడని, క్రీస్తు అనగా అభిషిక్తుడని, ప్రభువు అనగా ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, ఆయన ప్రభువులకు ప్రభువు అని. ఏమండి, ఆయన మనతో ఉండు ఇమ్మానుయేలు దేవుడు అని, ఆయన కొరకు ఎన్నో గొప్ప గొప్ప పేర్లు పెట్టబడ్డాయి. యేసు ప్రభు ఎక్కడ జన్మించాడు ఒక్కసారి ఆలోచన చేస్తే, యూదా దేశపు బెత్లెహేం. యూదాలో జన్మించాడు అంటే స్తుతిలో జన్మించాడు, బెత్లెహేంలో జన్మించాడంటే రొట్టెల గృహంలో జన్మించాడు. బెత్లెహేము అనే దానికి మరొక పేరు, అక్కడ చక్కటి మాట ఎఫ్రాత అని వాడబడింది, అనగా విధేయత, తగ్గింపు కలిగినటువంటి స్వభావము. ఆయన అక్కడ జన్మించాడు అని జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు తగ్గింపు ఎంతవరకు ఉందంటే, ఈ లోకములో ఎక్కడైనా ఏదైనా దాన్ని మనం సంతోషదాయకంగా ఆనందించి అనుభవించి పొందుకుని లోకములో అక్కడ వాటి ద్వారా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ క్రీస్తు ప్రభు ఎంతవరకు తగ్గించుకున్నాడంటే, ఆకాశము నుండి ఆయన
భూమి వరకు తగ్గించుకున్నాడు. ఇంక అంతకు మించిన కొలమానం ఏమైనా ఉందా? పరలోకము నుండి భూలోకానికి వచ్చే తగ్గింపండి. ఎవరైనా భూలోకములో ఉన్నటువంటి వారు పరలోకం ఎంతమంది వెళతామంటే ఉన్నామో అందరం చేతులెత్తుతాం. కానీ పరలోకములో ఉన్నటువంటి వారు ఎవరు భూలోకానికి వెళతారంటే ఎవరైనా ఒప్పుకుంటారా? అంతెందుకు, ఒక్కొక్కసారి ఎవరైనా మనము ఎటువంటి టూర్కి కానీ పిక్నిక్కి కానీ వెళుతూ ఉంటున్నప్పుడు 10 గంటలకు ఉదయం అంటే 6 గంటలకు వచ్చి లోపల సీట్స్ మనం రిజర్వ్ చేసేసుకుంటాం. ఏమండి, ఎవరైనా పెద్దవారు వస్తూ ఉన్నారు, ఎవరు లేచి సీట్ ఇస్తారంటే ఎవరైనా లేచి నిలవబడతామా? కానీ క్రీస్తు ప్రభు తగ్గింపు ఏంటంటే పరలోక భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టి భూలోకానికి రావటానికి, సఫరింగ్ సర్వెంట్గా, శ్రమ సేవకుడుగా రావటానికి ఆయన తగ్గించుకున్నాడు. ఇంతకైనా ఉదాహరణ ఏదైనా కావాలా? అవును ప్రియ దేవుని బిడలారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టాడు. ఆయన సింపుల్సిటీ ఎటువంటిదంటే పశువుల తొట్టులో ఆయన్ని శిశువుగా పరుండబెట్టారు. మూడవది హేయమైనటువంటి సిలువ మరణము పొందటానికి ఆయన ఇష్టత చూపాడు. మహాత్మా గాంధీ ఆయన లండన్లో ఒక కాన్ఫరెన్స్కి వెళుతూ ఉంటున్నప్పుడు ఆయన రిసీవ్ చేసుకుంటానికి వెళితే 3rd క్లాసులో నుంచి దిగుతున్నాడట ట్రైన్లో. వీళ్ళు ఆశ్చర్యపోయారట. ఆ వేళ ఆ పెద్ద ఆ యొక్క కాన్ఫరెన్స్లో ఆయన టాక్ ఇవ్వాలి. ఎక్కడ నుండి దిగాడంటే ట్రైన్లో 3rd క్లాసు నుండి తన యొక్క పెట్టె పట్టుకుని దిగుతుంటే సూటు బూటు వేసుకుని రిసీవ్ చేసుకుంటున్నటువంటి వ్యక్తులు ఆశ్చర్యపోయి ప్రశ్న వేస్తారట, అయ్యా మీరు 3rd క్లాసులో ట్రావెల్ చేస్తున్నారంటే ఆయన అన్నాడట, అవును. ఎందుకు 3rd క్లాసులో చేస్తున్నానంటే ఆ తరువాత 4th క్లాస్ అనేది తక్కువ అనేది ఇక లేదు కాబట్టి కనీసం 3rd క్లాసులో చేయవలసి వచ్చింది. దాని తర్వాత ఇంకా 4th క్లాస్ ఉన్నా 5th క్లాస్ ఉన్నా దాంట్లోనే ఆ దిగువలోనే నేను ప్రయాణం చేద్దాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు భూలోకములో కూడా ఆయనకు సకల సపర్యలు చేయగలిగినటువంటి పరిస్థితులు, రాజుగా వచ్చాడు, రాజుగా ప్రకటించుకుంటానికి, రాజరకాన్ని కలిగి ఉండటానికి, ఆయనతో కొంత కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటానికి ఎన్నో ఇటువంటి అవకాశాలు ఆయనకు ఉన్నాయి. కావాలంటే ఆయనకు కూడా ఎన్నో రకాలు ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు, కావాలంటే చేసి పెట్టేవారు ఉండవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు పరలోక భాగ్యము నాకు వద్దు, నా బిడ్డలతో నేను ఉండాలి, పాపులతో నేను ఉండాలి, పాపుల మధ్య నివసించాలి, వారి పాపాన్ని నేను తొలగించాలి. అది ఆయనకున్న ఆ హ్యూమిలిటీ లేక హంబుల్నెస్. అలాగునే ఇక్కడ ఈయన ఎవరు, ఇంకా ఏ విధంగా వచ్చారు అంటే యూదులకు రాజుగా. యెషయా గ్రంథంలో ఆయన శక్తి ఎటువంటిది అంటే బలవంతుడైనటువంటి దేవుడు. పరిశుద్ధ వారము ఆదివారం, మట్టల ఆదివారం యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము ఏ విధంగా జయప్రవేశం చేశాడంటే తనకు తాను రాజుగా కనపరుచుకుంటానికి, రాజులకు రాజుగా. అలాగే మత్తయి సువార్తలో అక్కడ జ్ఞానులైన వారు హేరోదు దగ్గరికి వచ్చి అంటాడు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆ జయప్రవేశంలో అంటున్నాడు, దావీదు కుమారునికి జయము, హోసన్న హోసన్న, సర్వోన్నతుని దేవుని కుమారుడు. అంటే ఆ క్రీస్తు ప్రభు ఎటువంటి ఘనత కలిగి ఉన్నాడో మనం ఒకసారి ఆలోచన చేయటానికి మాటలు. కానీ ఆయన తనకున్న ఘనతలు అన్నీ కూడా ప్రక్కన పెట్టి తగ్గింపు అనేది, ప్రియ దేవుని బిడలారా, క్రీస్తు ప్రభు ఆయన తగ్గించుకుంటానికి కొన్ని ట్రిక్స్ చెప్తున్నాడు, సూత్రాలు చెప్తున్నాడు. తగ్గించుకుంటే వచ్చే మంచి ప్రయోజనాలు ఇలాగుంటాయి అని ఆయన మాదిరి చూపెడతా ఉన్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనములో
తనకు తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడను, తనకు తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడను. ఏమీ లేదు, చాలా సింపుల్ చిన్న సూత్రాన్ని చెబుతున్నాడు. పెద్ద ఆయన కార్యాన్ని ఆయన అక్కడ చూపెడుతూ ఉన్నాడు. లూసిఫర్ కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రధాన దేవదూతగా ఎన్నో ఆధిక్యతలు కలిగి ఉండేదటండి. కానీ ఒక దినాన్న హెచ్చింపు అనేది వచ్చింది. నేను దేవునితో సమానమైన పరిస్థితుల్లో నేను ఉన్నాను. ఎప్పుడైతే ఆ హెచ్చింపు అనే దురుద్దేశ్యాలు దేవుని ప్రధాన దూత తన హృదయంలో కలిగిందో యెహోవా దేవుడు, ఇటువంటి వారు పరలోక రాజ్యములో ఉండటానికి అర్హులు కారు అని పాతాళానికి త్రోసివేసినప్పుడు లూసిఫర్ అనే పిలువబడుతుందని ఇక్కడ దైవవాక్యం మాట్లాడుతున్నది. తనకు తాను హెచ్చించుకొని ఏమైపోయిందంటే తగ్గించబడటమే కాదు, పతనము చేయబడింది. ప్రియ దేవుని పిల్లలారా, అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 10వ వచనంలో అంటాడు, ప్రభువు దృష్టికి మిమ్మును తగ్గించుకునుడి. నేను ముందే ఒక మాట పరిచయం చేశాను. లోకములో ఉన్న వ్యక్తులను ముసుగులో పెట్టడానికి వారికి ముసిగి వేసి వారు మరుగు చేయబడి తమ విశ్వాసాన్ని గొప్ప చేసుకుంటారు. ఏమంటారంటే, అబ్బే నేను చాలా సింపుల్సిటీ అండి. ఏంటట సింపుల్సిటీ? నేనండి ఫ్లైట్లోనే జర్నీ చేస్తానండి, ఏసీ కారులోనే జర్నీ చేస్తానండి, ఎప్పుడు ఇంత విలువైన డ్రెస్సులే నేను చేస్తానండి. ఇదండి సింపుల్సిటీ. నువ్వు చెప్పుకుంటే తగ్గుతుందా? నీ జీవితంలో లేనిది, నీ క్రియలో లేనిది, నీ మాటలలో ప్రజలను మెచ్చుకునేలాగా మాట్లాడాలని ప్రయత్నం చేస్తే దేవుడు హర్షించొద్దా? అందుకంటే నీ తగ్గింపు ఇతరుల కొరకు నువ్వు చెప్పొద్దు, ఇతరులను మోసం చేయటానికి నువ్వు చెప్పొద్దు. మరి ఎవరి కొరకు? ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. సోక్రటిస్ అంతటి జ్ఞాని లేక జ్ఞానవంతుడే ఐఆమ్ జీరో అంటున్నాడట. నేను సున్నాని, నా యొక్క తెలివితేటలు ఏమీ కావు అంటున్నాడట. అంతకన్నా గొప్పవారు లోకములో ఉన్నవారు. అందుకనే ప్రభువు దృష్టికి మిమ్మల్ని తగ్గించుకోండి, అప్పుడు మిమ్మను ఆయన హెచ్చించును. అవును ప్రియ దేవుని పిల్లలారా, బైబిల్లో ఎంతోమంది ఉన్నారు దేవుని దృష్టిలో తగ్గించుకున్నప్పుడు దేవుడు వారిని హెచ్చించాడు. అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఇక్కడ ప్రభు ఆయన మనల్ని హెచ్చించటానికి ఒక సులువైన మార్గాన్ని చెబుతున్నాడు. ప్రియులారా, యేసు ప్రభువే ఆయన చెప్పటం కాదు కానీ చేసి మాదిరి చూపెట్టాడు. ఎలాగూ అని ఆలోచన చేస్తే ఆయన మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా ఏం చూపాడటండి? విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకునేను. ఎంతవరకు తగ్గించుకున్నాడు? శిలువ మరణము పొందునంతగా. ఇంకా అంతకు మించిన క్రూషియల్ స్టేజ్ ఏదైనా ఉందా? భయంకరమైన పరిస్థితి ఏదన్నా ఉందా? మనం ముందు చెప్పబడినటువంటి దేవుని యొక్క ఘనతను మనం ఆయన ఏ పరిస్థితుల్లో ఎటువంటి ఉనికి కలిగి ఉన్నాడు కొన్ని మాటలు చెప్పుకున్నాం. అటువంటి ఆయన శిలువ మరణము పొందునంతగా విధేయత తాను కలిగి ఉండి తనకు తాను తగ్గించుకున్నాడంటే ఎంతకైనా ఏదైనా గొప్ప మాదిరి ఉందా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, మనము దేవుని కొరకు దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా యథార్థంగా మనం అటువంటి తగ్గింపు కలిగి ఉంటే వచ్చే బహుమానం ఏమిటో ఇక్కడ చెబుతున్నాడు. ప్రియులారా, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ లెక్క పెట్టుకోవాలి మీరు. 1 పరలోకమందున్న వారిలో కానీ, నెక్స్ట్ 2 మీరు లెక్క పెట్టాలి భూమి మీద ఉన్న వారిలో కానీ, 3 భూమి మీద ఉన్నవారిలో కానీ ప్రతి మోకాలు ఏం చేయాలండి? ఏం చేయాలి?
వంగుతుందట. ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏమని ఒప్పుకోవాలో తెలుసా? యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, ప్రభువు, ఆయన నా ప్రభువు, నా రాజు అని ఎవరైతే ఒప్పుకుంటాడో దేవుడు వారిని అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. ఎంత గొప్ప రిజల్ట్ ఇస్తున్నాడండి ప్రియా దేవుని బిడలారా. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనములో ఒక మాట మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఓ చక్కటి మాట అపోస్తలుడైన పౌలు గారు ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, మిమ్మును హెచ్చించవలెనని మీకు దేవుని సువార్త ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొనినందున, ఆయన తగ్గించుకున్నాడు అన్నీ కలిగి, కానీ లోకం వెర్రివాడుగా చూస్తుంది కాబట్టి నేను పాపము చేసి ఇతను తగ్గించుకుంటాం పాపమా? అది ఆయన యొక్క భావం. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు సమస్తమును విద్య, ఆయన వైభవం, జ్ఞానము, అధికారము కలిగి ఉండి ఆయన క్రీస్తు కొరకు నేను పెంటగా నాకు ఉన్నది ఎంచుకుంటున్నాను. ఎంత తగ్గింపు కలిగి ఉన్నాడు ప్రియులారా. అవును, ఇక్కడ డాక్టర్ విలియం కేరీ గారిని బెంగాల్ గవర్నర్ గారు విందుకు పిలిచినప్పుడట ఆ గవర్నర్ గారి భార్య కొంచెం చులకన చేసి తక్కువ చేసి హేళన చేయటానికి ప్రయత్నం చేస్తోందట. ఈజ్ హి ఏ షూ మేకర్? ఇతనేనా చెప్పులు తయారు చేసేవాడు? వెంటనే డాక్టర్ విలియం కేరీ ఏమన్నాడు తెలుసా? నో, ఐఎమ్ నాట్ ఏ షూ మేకర్. అంటే నేను చెప్పులు తయారు చేసేవాడిని కాదు, బట్ ఐఎమ్ ఏ షూ రిపేరర్. పాత చెప్పులు కుట్టేవాడిని. అంతకన్నా ఇంకా ఏమైనా తగ్గింపు ఉందా అండి? ఎంత హ్యూమిలిటీ! దేవుడు ఆయనను ఎంత హెచ్చించాడో, ఎన్ని రకాలుగా హెచ్చించాడో, పరిశుద్ధ గ్రంథాన్ని ఏ విధంగా ఆయన ట్రాన్స్లేట్ చేశాడో ఎన్నో చరిత్ర ఆధారంగా ఉంది. నేను ముగిస్తూ ఉన్నాను ప్రియులారా. ప్రభు యొక్క తగ్గింపు ఏ విధంగా ఉంది అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, రాజులు అయినటువంటి వారు రథాలు ఎక్కి, గుర్రాలు ఎక్కి, ఏనుగు మీద అంబారీలు వేసుకొని పల్లకీలలో మోయించుకున్నటువంటి రాజ్యాలు ఉన్నాయి. అది వారికి ఘనత. కానీ దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు పరలోకమే కలిగి ఉన్నాడు. పరలోకము భూమి మీద సకల అధికారము కలిగి ఆయన తగ్గింపు ఎంత అని ఆలోచన చేస్తే, యెరూషలేము జయప్రవేశం చేయటానికి ఆయన భారవాహకపు పశువు పిల్ల అనగా గార్ధబము అనగా గాడిద పిల్లను కోరుకున్నాడండి. నీ రాజు సాత్వికుడు అని దేవుని యొక్క వాక్యము, దీన మనస్సు కలిగినటువంటి వాడు అని. అందుకనే మన కొరకు తగ్గించుకొని విలువ లేనటువంటి సిలువను అధిరోహించి, సిలువకు విలువ, పాపికి రక్షణ, ఆయన తగ్గింపు ద్వారా ఆయన మాదిరిని చూపించి అందరికీ రక్షణ అనుగ్రహించాడు. ఆ గొప్ప రక్షణ పొందుకుంటానికి యావత్ క్రైస్తవ లోకమంతా కూడా ప్రభువుకి కలిగిన తగ్గింపు కలిగి ఉండటానికి, మాదిరిని కలిగి ఉండటానికి, శిలువ యాత్రలో శిలువను వెంబడించినటువంటి మన జీవితాలు, మనము ఇతరులకు తగ్గింపని మాదిరిని చూపెట్టగలిగినటువంటి విశ్వాసముగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండగా కుమ్మరించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మీరు ఇచ్చిన వాక్యము దీవించండి. స్వదేశ విదేశాల్లో ఉన్న వారిని ఆశీర్వదించండి. కరోనా వైరస్ చేత ఎవరు పట్టబడకుండా తప్పించండి. అందరికీ రక్షణ కలుగు చేయండి. అనేక రకాలు అనారోగ్యాలు, బలహీనతలతో ఉన్న వారిని స్వస్థపరచండి.
నాయనా నీ సన్నిధి నిత్యం మాతో ఉంచుమని మా చేయబట్టి నడిపించమని, శోధింపబడకుండా తప్పించి రక్షణలో సాగిపోతాను కృప చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచేయం, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించున్న ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోనికి తెక్క కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం నాయన ఈ పరిశుద్ధ వారంలో ఆరాధిస్తున్న ప్రతి విశ్వాసకి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. దోషము చేసినది నేనే కదా, మోసములో బ్రతికిన నేనే కదా, మోసితివా నా శాపభరం, మోసితివా నా శాపభరం, బాసిల్లెను సిలువలో పాపక్షమా. యేసు ప్రభుని దివ్య క్షమ, బాసిల్లెను సిలువలో పాపక్షమా.